హలో, వెల్కమ్ బ్యాక్ టు తుగజు వెళ్ళవండి. ఈరోజు మేము ఒక పర్పస్తో ఫ్రై బిట్ బిర్యానీ చేసామండి. ఆ పర్పస్ ఏంటో నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. ఇదేనండి, చికెన్ ఫ్రై బిట్ పలావ్ చేశానండి. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా తరుక్కుని వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇదిగో ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోండి. మరీ ఎక్కువగా మాడిపోకుండా ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ని మంచిగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మందమైన పాత్రలో ఆయిల్ వేసుకుని మంచిగా క్యాష్యూస్ని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మందమైన పాత్రను తీసుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటాయండి. అలాగే ఈ నూనెలో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుని, పలావ్ సామాన్లు ఉంటాయి కదండి, మీకు చెప్పవసరం లేదు కదా, మీకు తెలుసు కదా, పలావ్ ఆకులు, జాపత్రి, జాజికాయ, ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. షాజీరా వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, షాజీరా కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకుని అలాగే జాజికాయని కూడా కొట్టుకోవడం అంటే మీకు తలకేసి కాదండి, ఆ విధంగా కొంచెం స్మాష్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోండి. అలాగే చెక్కను కూడా వేసుకోండి, బిర్యానీలు కూడా వేయండి. ఇవన్నీ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. సువాసన అయితే సూపర్ వస్తుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మేము చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నామండి ఫ్రై బిట్ బిర్యానీ, అందుకనే ఇంట్లో చేసుకోలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అదేనండి ఉల్లిపాయలు, డీప్ ఫ్రై కాదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చేస్తున్నాం కదా, దాంట్లో కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకుని ఫ్రై చేయండి. అలాగే ఇప్పుడు నేను చూపించిన మసాలాను కూడా ఒక గుప్పెడు వేసుకొని ఫ్రై చేసుకుని వాటర్ యాడ్ చేయాలండి. ఈ వాటర్ ఎలా అంటే, ఒక గ్లాస్ పలావ్ చేసుకుంటున్నారంటే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ మేము పెద్ద మొత్తంలో చేసుకున్నాం కాబట్టి ఆ క్వాంటిటీ మీకు చెప్పలేకపోతున్నాను. అలాగే ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పుదీనాను కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. చూసారా ఎలాగా పొగలు వస్తున్నాయో, అంటే మూత పెట్టి కొంతసేపు వచ్చితే అలా పొగలు వస్తాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం పెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యాన్ని వేసుకుని అలాగే కొన్ని క్యాష్యూస్ వేసుకుని మూత పెట్టుకుని 45 మినిట్స్ ఉంటే గుమగుమలాడే పలావ్ రెడీ అయిపోతుందండి. ఇది మీరు బగారా రైస్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఇది దమ్ కాదు. సో ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసేద్దాం. చూడండి, ఒక మందపాటి బాణీని తీసుకుని ఆయిల్ వేసుకుని దానిలో కరివేపాకును ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని కూడా దీంట్లో వేసుకుని మంచిగా కలియబెట్టండి. చూసారా, ఇలా కలియబెట్టిన తర్వాత పచ్చిమిరపకాయలని ఈ విధంగా వేయండి. అలా విసిరే అవసరం లేదు, మంచిగా కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకుని మంచిగా కలియబెట్టండి. ఈ విధంగా కలియబెట్టిన తర్వాత ఆటోమేటిక్గా చికెన్లో ఉన్న వాటర్ ఊరుతూ ఉంటుంది. ఇప్పుడు కారం యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి. దాని తర్వాత మసాలా కూడా వేసుకుని బాగా కలియబెట్టండి. కలియబెట్టిన తర్వాత మీరు కాశ్మీరీ కారాన్ని యాడ్ చేయండి. ఎందుకంటే కాశ్మీరీ కారం కలర్ కోసం యాడ్ చేస్తూ ఉంటామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కాశ్మీరీ కారం యాడ్ చేయడం వల్ల. దాని తర్వాత ఇందాక మనం కొంచెం ఉల్లిపాయలు యూస్ చేసాం కదా, ఇప్పుడు మిగతా ఉల్లిపాయలని దీంట్లో వేసుకోండి. ఆల్రెడీ ఫ్రై చేసాం కదా ఉల్లిపాయలని,
ఉల్లిపాయల్ని ముందుగానే ఫ్రై చేసుకుని ఇలా యాడ్ చేసుకోవడం వలన కూర చాలా టేస్టీ ఉంటుందండి. ఇప్పుడు చికెన్ మసాలాని యాడ్ చేయండి. ఇవన్నీ సీక్రెట్ టిప్స్ అండి. సో ఇవన్నీ మీరు ఫాలో అయ్యి చేసుకుంటే చికెన్ ఫ్రై సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరెస్ట్ చికెన్ మసాలా యూజ్ చేయండి. యాక్చువల్గా ఎవరెస్ట్ అనేది ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి వేరే ఏదైనా చికెన్ మసాలా యూజ్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందో. ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోండి. అలాగే కస్తూరి మేతి ఉంటుందండి, అది వేసుకుంటే కూర గుమగుమలాడిపోతుంది. లాస్ట్లో చూసారా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి, చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా. తిన్నానండి, ఒక పీస్ సూపర్బ్ ఉందండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని నేను ఒక హాట్ ప్యాక్లో తీసుకుంటున్నానండి. ఎందుకు ఇంత చికెన్ ఫ్రై తీసుకున్నాను, నేను ఒక్కరిదాన్ని తినేస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, ఇది నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసామండి. ప్రతి ఇయర్ మేము ఇలా పూర్ పీపుల్కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అట్లీస్ట్ ఇయర్లో ఒక్కసారైనా మనం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదండి. చూసారా, ప్యాకింగ్ అంతా రెడీ అయిపోతుంది.